శ్రీకాకుళం జిల్లా నడిమివలస గ్రామానికి చెందిన సారోతు రాము సివిల్స్లో ఆల్ ఇండియా 463వ ర్యాంకును సాధించాడు. ఈ సందర్భంగా సారోతు రామును భారీగా ఊరేగించారు, గ్రామానికి తీసుకొచ్చారు. తల్లిదండ్రులు కష్టంతో గ్రామంలోని అప్పలరాజు మాస్టర్ని ఆదర్శంగా తీసుకుని చదువు సాగించినట్లు రాము చెప్పారు. Thank you very much, sir. Master, మీరు థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఒకసారి మీ పెద్దలందరూ కూడా మీరు శ్రీని గారు మీరు ఉండండి. స్టేజ్ ఎక్కండి, అందరికి సన్మానం సన్మానం చేసినట్టు ఏడు శ్రీనివాసరావు గారు పుష్పగుచ్చంతో ఆహ్వానించవలసిందిగా కోరుతున్నా. పాటలపల్లి నీలకంఠ గారు పితృ సమానులు నెరవేరడంలో నాతో పాటు నిలిచిన ఈ యావత్ గ్రామానికి ఈ రోజు నేను నా పాదాభివందనం చేసుకుంటున్నాను. ఇంకా ఇదే ప్రాసెస్ లో ఇక్కడ లేకపోయినా కానీ ముఖ్యంగా నా ఉపాధ్యాయులు ఫస్ట్ నేను చిన్నప్పుడు నాకు బాగా గుర్తు స్టేషన్ దగ్గర గుడికి అక్కడ బడికి వెళ్ళాను. గవర్నర్ సార్, ఆ గవర్నర్ సార్ దగ్గర నుంచి దుర్గాప్రసాద్ సార్ దగ్గర వరకు, ఆ తర్వాత నేను గవర్నమెంట్ స్కూల్ తీసేయడంలో మహమ్మద్ సార్ చేతిలో పడే వరకు ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్, నాకు ఈ 4 గవర్నమెంట్ తర్వాత బయట ప్రపంచం ఎలా ఉంటుందో తెలియదు. అలాంటి సమయంలో శ్రీనాథయ్య నన్ను ఫస్ట్ టైం ఆ వైజాగ్ తీసుకెళ్లి జాయిన్ చేసింది మా శ్రీనాథయ్య. అంటే ఈరోజు ఉంటారు అన్నయ్యలు ఉంటారు అంటే మా కజిన్స్, మా పెద్దనాన్న పిల్లలు, చిన్నాన్న పిల్లలు ఏదో పేరుకే ఉంటారు. అంత పని పట్టుకొని మన కోసం పని చేయాలన్నంత ఏం ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దానికి పరిధులు దానికి ఉంటుంది. కానీ నేను ఒక గీత దాటాల్సిన ప్రతిసారి నాతో పాటు పట్టుకుని వచ్చి గీత దాటిన వ్యక్తి శ్రీనాథయ్య. నాకు ట్రైన్ ఎక్కడం రాదంటే వైజాగ్ వచ్చి జాయిన్ చేశాడు. నాకు అసలు వరంగల్ అనేది ఎక్కడ ఉంటుందో తెలియదు, నాతో పాటు వచ్చి NIT వరంగల్లో మొత్తం ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకుని అక్కడ జాయిన్ చేశాడు. నేను సివిల్స్కి వెళ్తానంటే ఎంకరేజ్ చేశాడు. ప్రతి స్టేజ్ లో కూడా నాకు ఆ గీత దాటడానికి కావాల్సిన శక్తిని అంతా ఇచ్చింది శ్రీనాథయ్య. సో శ్రీనాథ్కి కూడా ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నేను చూసుకుంటాను అనేది నేను చదవక్కర్లేదు, మనం ఉద్ధరించక్కర్లేదు. ఇంటి దగ్గర కూర్చోను, నేనే సంపాదిస్తాను, నేనే సంపాదిస్తాను, ఇంటి దగ్గర కూర్చో అనేది. నీకు మళ్ళీ మనసంతా కుదిరిపడుతుందో, ఎప్పుడైతే కుదిరిపడుతుందో అప్పుడే మళ్ళీ చదువుకోవడానికి కావాలంటే అనేది. అంటే ఇంత బాగా మా అమ్మ వాళ్ళు ఆలోచిస్తారు, మా నాన్న వాళ్ళు ఆలోచిస్తారు అనుకోం. అమ్మ వాళ్ళు చదువుకోలేదు, నాన్న వాళ్ళు చదువుకోలేదు, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి అర్థం చేసుకునే తత్వం లేదు, లేదంటే వాళ్ళకన్నా మనం తెలివైన వాళ్ళు, ఇలాంటివన్నీ తీసేయండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో మీకంటే బాగా మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు, మీకు ఏది కరెక్టో తెలిసేవాళ్ళు, మీకు ఎప్పుడు మీ కష్ట సుఖాల్లో ఎప్పుడు అండగా ఉండేవాళ్ళు మీ పేరెంట్సే. ఇది ఒకటి నేను బాగా నేర్చుకున్నాను ఈ జర్నీలో. సో మీరెప్పుడు చూడలేదు. ఎందుకు చూడలేదంటే అప్పట్లో సార్ మీరు అనే పండగకి చూడలేదు, అక్కడేం జరుగుతుందో మీకు తెలియలేదు. ఎందుకు అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే మీరు కూడా ఏదో ఒక పరీక్ష రాసి ఒక రోజు అవ్వలేదని చెప్పేసి అది మన వల్ల కాదేమో అనుకోకండి. మీరు ఆ
ప్రయత్నంలో లోపం ఉన్నదా లేదంటే ఇంకేదైనా లోపం ఉన్నదా అనేది పరిశీలించుకోండి. ప్రయత్నంలో లోపం ఉన్నది అంటే మీరు మార్చుకోవాల్సింది దాని కాదు, మీ ప్రయత్నాన్ని మాత్రమే. సో ఓటమిని ఎప్పుడు కూడా ఒప్పుకోకండి. మీతో మీరు ఎప్పుడు నిజాయితీగా ఉండండి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ప్రపంచంలో మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకు మించి ఎవరు మీకు ఎక్కువ కావాలనే విషయం తెలుసుకోండి. ఎప్పుడు తెలుసుకుంటామంటే బేసిక్ ఇలాంటి విషయాల్లో తెలుసుకుంటాం. మీరు కూడా కొంచెం యవ్వనంగా ఇప్పుడు కాదు, అంటే ఇప్పుడు ఇంటర్ కాలేజ్ తర్వాత సరదాగా ఉంటాం, మనం ఏదైనా పీకేద్దాం ఏదైనా చేసేద్దాం అనుకుంటాం. మనకి కష్టం వచ్చినప్పుడు మనకి ఒక రోజు కలడం కష్టంగా అనిపిస్తుంది. ఒక రోజు ఆ రోజు మాకు అందరికంటే బాగా దగ్గరకు వచ్చేది మా కళ్ళ తల్లిదండ్రులే. నాకు ఇప్పటికీ బాగా గుర్తు. ఎన్ని ఎత్తుకోవాలు వచ్చినా చివరికి ఒడ్డు చేరుకోవడం మాత్రం నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే బేసిక్ గా మనలాగా ఇలాంటి గ్రామంలో పెరిగిన వాళ్ళకి మనకే తెలుస్తాయి రియల్ గా కష్టాలంటే ఏంటి, ఆ ప్రభుత్వాలు ఎలా పనిచేయాలి, ప్రభుత్వాలు అధికారులు పక్కగా చక్కగా పనిచేస్తే ప్రజలకి ఎలాంటి పనులు చేయవచ్చు, ఇవన్నీ కూడా తెలిసి పెరిగాం అన్నమాట. ఇప్పుడు నేను చూసుకుంటా వేరే మనందరం ఎక్కడే ఉండొచ్చు, కానీ నాకు మీ అందరి వల్ల మీ అందరి అదృష్టం వల్ల దేవుడి దయ వల్ల నేను అందరిని దాటి బయట ప్రపంచం ఏం జరుగుతుందో చూసే అవకాశం నాకు దక్కింది. సో దీనివల్ల నేను నేర్చుకున్న చిన్న విషయాలు ఉన్నాయి. ఈ రోజు నాకు ఈ అవకాశం రావడం వల్ల డెఫినెట్ గా మన ఊరికి మన గ్రామానికి అందరికీ కూడా నా తరపు నుంచి డెఫినెట్ గా ఈ ఊరికి ఒక ఉజ్వలమైన భవిష్యత్తు నిర్మిస్తానని నేను మీ అందరికీ చెప్పడం చేస్తున్నాను. ఎంతమంది ఉంటారు మన ఊళ్ళలో, అతనే అప్పలరాజు సార్. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఏంటంటే ఎవ్రీబడి లుక్అప్ టు అప్పలరాజు సార్. అంటే అప్పలరాజు సార్ని చూసుకునే ప్రతి ఒక్కరు చదవడం మొదలు పెట్టారు. అది నాకు తెలిసినందుకు అనిపిస్తుంది. సో నేను నా 10th క్లాస్ తర్వాత ఏపీఆర్ చేసి పాలిటెక్నికల్ కోసం అయితే అప్పలరాజు సార్ దగ్గరికి వెళ్ళాను. అప్పుడు అప్పలరాజు సార్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అయితే యాజ్ యూజువల్ గా నాకు ఫ్రీగానే పడదు, అక్కడే హాస్టల్ ఫుడ్ ఇచ్చి చదివిపించారు సార్. అప్పుడు యాక్చువల్లీ అక్కడ నేను మంచి ర్యాంకులు కొట్టా. ఆ ర్యాంకులు కొట్టిన తర్వాత నాకు ఇంటర్కి హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చారు. సో ఈ విధంగా చూస్తే అప్పలరాజు సార్ నేను ఎంతో రుణపడి ఉన్నా. థ్యాంక్ యూ సార్.